ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మార్గం సరళం చేయండి, ఆటంకాలను తొలగించండి, మందిరాన్ని సకాలంగా నడిపించండి. నీ మందిరములో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభువా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ పరిశుద్ధ బలలో చేయి వేయడానికి సిద్ధపడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ రక్తంతో కడిగి నీ పరిశుద్ధ రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకోవడానికి కావాల్సిన యోగ్యత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, నీ మందిరంలో నీ మా ప్రవర్తన మీకు మేలుకరముగా, మీకు మహిమకరముగా, మాకు మేలుకరముగా ఉండులాగున సరిచేసి క్రమపరిచి నడిపించమని, ఆరంభం నుంచి ఆఖరి వరకు మాకు అన్ని విషయాలు సమయోచితమైన సహాయం అందించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 38వ కీర్తనను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంఘమా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 38వ దావీదు కీర్తన చదువుకుందాము. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, కోపోద్రవకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపోగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయ జూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెచ్చుట మానెతిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కొనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడను విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు,
నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయం త్వరగా రమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించునుగాక. సో రాజా వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాడు. తర్వాత హెప్సిబా శామ్యూలు, తర్వాత చివరిగా రాజేంద్ర ప్రసాద్ గారు పాట పాడతారు. ఓహో ప్రేమమయా అలసిపోతిని ఈ యాత్రలో, మరచిపోతివి మా గమ్యమేమో. ఓహో ప్రేమమయా అలసిపోతిమి మా యాత్రలో, మరచిపోతిమి మా గమ్యమేదో. ఓహో ప్రేమమయా అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా, అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా. ఓ ప్రేమమయా రాతిరంతా శ్రమపడినామయ్యా, ఆ శ్రమలో మేము భ్రమలా మిగిలిపోతిమయ్యా. సంకెళ్ళ కన్నీళ్ళలో ఎదురు చూస్తున్నామయ్యా, నీ రాకతో మా శోకమి తీర్చుము మా ప్రభువా. ఓహో ప్రేమమయా నీటిపైనే నీవే నడచినావయ్యా, ఈ తుఫాను గాలినే అణచినావయ్యా. నీటిపైనే నీవే
అయ్యా యేసయ్యా శరణయ్యా అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా ఓ సాగరంలో సుడిగుండాలే మా పేద బ్రతుకుల్లో వడగాల్పులాయే నడి సాగరంలో సుడిగుండాలే మా పేద బ్రతుకుల్లో వడగాల్పులాయే నీడేమి జరుగునో మాకేమి తెలుసయ్యా మాకందరికీ నీవే దుఃఖ నీవే ప్రభువా ఓహో ప్రేమమయా అలసిపోతిమి మా యాత్రలో మరచిపోతిమి గమ్యమే ఓహో ప్రేమమయా అలసిపోతిమి మా యాత్రలో మరచిపోతిమి గమ్యమే అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా ఓ ప్రేమమయా అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా ఓ
యేసో ఎంత వరాల మనసు నీది చిత్రాలుగా ఇన్నానయవూసు ప్రభువైలేసు నీ మహిమే ఐలేసు యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇన్నానయవూసు ప్రభువైలేసు నీ మహిమే ఐలేసు వానొచ్చి నడియేటిలోన నా వాళ్ళాడగా నీవే కాపాడినావే అంత చూడంగా గాలాగిపోయే అలలే సల్లారనే మహిమసు పిలిచినావే నిన్ను పొగడంగా నేనెంతవాడా నీటి మడుగుల్లో శాపంటి వాడా నా దారి గోదారిలో బ్రతుకి హైలేసో యేసు పలికేనే దాసు యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇమానయవూసు ప్రభువైలేసు నీ మనిషి ఐలేసు దిక్కులేనట్టిది నాకులంటే నీలో కురిసేదయా నాడే తెలిసిందయా జంకు బలులిచ్చే బూడాకులంటే నీలో కరిగే సదా కరుణే ఎదజల్లగా నీ బేరేవంతనే రావకైనా నీవే కడలంతనే వాగుకైనా ఉప్పు నీ ప్రేమలో తడిసి హైలేసో యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇమానయవూసు ప్రభువైలేసు నీ మహిమే ఐలేసు యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇమానయవూసు ప్రభువైలేసు నీ మహిమే ఐలేసు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను
నిర్లమ టీచర్గా చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తున్నాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈనాటి మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుంటాం. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్యలు వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతమును కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. యోదేము సేయరును, ఇజ్రాయేలుకు శత్రులు వారు స్వాధీనపరచబడదరు. ఇజ్రాయేలు పరాక్రమం అందదు, యాకోబు సంతానమునకు ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. దేవుడి వాక్య భాగం మన ఎనికిడిలో ఆస్వాదించునుగాక. ఆమె. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, ఇజ్రాయేలీల దేవుడే క్రైస్తవుల దేవుడు అని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది చాలా గట్టిది, దిట్టమైనటువంటి, జటిలమైనటువంటి అంశం. అయితే మనకున్న సమయాన్ని బట్టి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ధ్యానం చేద్దాం. అప్పుడప్పుడు వచ్చిన సందర్భాల్లో మరికొన్ని వివరాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ సాగుదాం. మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి? ఇజ్రాయేలు దేవుడే క్రైస్తవుల దేవుడు. ఇజ్రాయేలు దేవునికి ప్రపంచంలో అన్ని తరాల్లో ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రలో మీరు చూస్తే, కొన్ని పేపర్లు మీరు తిరగేస్తే ఆ ప్రత్యేకతను మనం గుర్తిస్తాం. టెర్రరిస్టులు అన్నారు, మేము వేసేటటువంటి మిస్సైల్స్ని ఆకాశంలో వారి దేవుడు తిరిగి మా వైపు మళ్ళిస్తున్నాడు అని పేపర్లో పడ్డది. అది కూడా అలాగే, నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్పిన దేవుడు ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఐరన్ డోముగా, ఐరన్ బీముగా, అగ్ని ప్రాకారంగా ఉండి శత్రు దేశాలు వారు వేసే మిస్సైల్స్ని వాగ్దాన దేశంలో పడకుండా కాపాడుతున్నాడు. ఇది కొద్ది మందిగా ఉండి అసంఖ్యాకమైన ప్రజలతో యుద్ధం చేసినప్పుడు కూడా దేవుడు వారి పక్షాన ఉండి యుద్ధం ఇచ్చాడు. ప్రపంచం నివ్వెరపోయింది. చిన్న దేశం, మన నెల్లూరు జిల్లా అంతా కూడా ఉంటుందో ఉండదో, 1 కోటి మంది కూడా లేరు నేటి ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో. అట్టి దేశాన్ని చూచి నేటి ప్రపంచం వణుకుతుందంటే వారి దేవుడు ప్రత్యేకమైన దేవుడు అని ప్రపంచ ప్రజలందరూ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒప్పుకుంటున్నారు. కాబట్టి గత చరిత్రలో చూస్తే 6 రోజులు బ్రిటిష్ వారు ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళారు. ఆయుధాలు లేవు. ఇజ్రాయెల్ 6 days వార్ అంటారు. మీరు యూట్యూబ్లో కూడా గూగుల్లో 6 days వార్ అని కొడితే మీకు అది చరిత్ర వస్తుంది. అందులో బ్రిటిష్ వారు ఇజ్రాయెల్కి స్వాతంత్రం ఇచ్చారు 1948 మే 15న. అప్పటికి వీళ్ళకి ఆయుధాలు లేవు, సైన్యాధ్యక్షులు లేడు, సైన్యం లేదు, శతాధిపతులు సహస్రాధిపతులు లేరు. అది
చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ వారికి ఇష్టం లేదు. వెంటనే వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని బార్డర్లో అందరూ ట్యాంకులు, ఫిరంగులు, సైన్యాలతో సిద్ధంగా ఉన్నారు. ఆ రాత్రి వేళ ఇజ్రాయేలీలు ఆ పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథం చదివారు. గిద్యోను యుద్ధం వారిని ఆకర్షించింది. రాత్రివేళ కొండల్లో దివిటీలు పెట్టి వెళ్ళి చేసిన యుద్ధంలో అద్భుత విజయం సాధించారు. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు రాత్రివేళ వీరి దగ్గర ఏమీ లేవు ఆయుధాలు. ఆ బార్డర్లో ఇజ్రాయెల్ ఏం చేశారంటే వీరి దగ్గర ఉన్న కార్లు, వాహనాలు, లారీలు, స్కూటర్లకి సైలెన్సర్లు తీసేసి ఆ రాత్రివేళ నడిపారు. సైలెన్సర్ లేకుండా విపరీతమైన శబ్దాలు వచ్చాయి. వారు బార్డర్లో ఉన్నట్టు శత్రువులు అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కి మరి సపోర్ట్కి వచ్చేసారు, ఇక మన ప్రాణాలు పోతాయని ఉన్న పళంగా వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ భోజన సమృద్ధి, వాళ్ళ ట్యాంకులు అన్నీ వదిలేసి తెల్లారి వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ట్యాంకులు, వాళ్ళ ఆహారాలు తీసుకొచ్చి దాంతో వీళ్ళు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 6 days వార్ అంటారు దీన్ని. ఆ తర్వాత ప్రపంచానికి విషయం తెలిసి నివేరిపోయి కండబలంతో గెలవలే, బుద్ధి బలంతో గెలిచారు వాళ్ళు, దేవుని సపోర్ట్తో గెలిచారు వాళ్ళు. కనుక ప్రపంచ చరిత్రను తిరగేస్తే అర్థమయ్యే అంశం ఏమిటంటే ఇజ్రాయిల్ దేవుడే దేవుడు, వారి దేవుడు ప్రత్యేకమైన వాడు అని అందరూ ఒప్పుకుంటారు. మరి ఎందుకు అంగీకరించరో? అంగీకరించే విషయానికి వచ్చేసరికి మా పితరుల దేవుడు ఉన్నాడు, మా వాళ్ళు మాకున్నారు, వాళ్ళు చాలులే మాకు అని ఒక రాజీ మాట, జీవిస్తున్న జీవితంతో రాజీ పడిపోయినటువంటి ఒక మాటని చెబుతారు. కాబట్టి ఇజ్రాయేలుకి దేవుడు ప్రత్యేకమైన దేవుడై ఉంటూ ఉండగా, అట్టి దేవుడే క్రైస్తవుల దేవుడై ఉంటూ ఉండగా, అట్టి దేవుడే మన దేవుడై ఉంటుండగా అది మనకు అతిశయాస్పదము, మనం అతిశయించదగినటువంటి అంశం అది. మా దేవుడు ఎవరనుకుంటున్నారో? ఇజ్రాయెల్ దేవుడే. మీరు అందరూ ఎరిగినది విషయం ఏంటి? ఇజ్రాయిల్ పక్షంగా ఆ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని అంటున్నారు కదా. మా దేవుడు కూడా ఆయనే. ఎంత అతిశయాస్పదం మనకు, ఎంత ఘనత మనకు. అలాంటి అంశాన్ని కొద్ది నిమిషాల్లో మనం ధ్యానం చేసి న్యాయం చేయలేము. అందుకే చెప్పాను ప్రారంభంలో, క్లుప్తంగా మీరు జాగ్రత్తగా ఆలకించండి. క్లుప్తంగా కొన్ని జటిలమైన అంశాలు వస్తాయి ఇందులో. ఇదివరకు కొన్ని అంశాలు ఇందులో నుంచి కొన్ని ఆలోచనలు మీ ముందుకు తెచ్చాను. ఇంకొంచెం వివరంగా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మొదటి విషయం ఏమిటంటే యాకోబు దేవుని దర్శనం. అంశమేమో ఇజ్రాయెల్ దేవుడే క్రైస్తవుల దేవుడు లేక మన దేవుడు, అది అంశం. ఆ అంశంలోని భాగాలు 3 భాగాలు. ఒకటి యాకోబు దేవుని దర్శనం, యాకోబు అంటే ఇజ్రాయేలే కదా. రెండవది యాకోబులో ఉదయించిన నక్షత్రం. మూడవది యాకోబులోని ఏలిక. ఈ 3 భాగాలుగా ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి భాగం ఏమిటి? యాకోబు దేవుని దర్శనం. రెండవది యాకోబులోని నక్షత్రం. మూడవది యాకోబులోని ఏలిక. ఏలిక అంటే ఏలువాడు, పాలించువాడు అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం ప్రారంభ వాక్యం వరకు చదువుతున్నాను. ఉపమాన రీతిగా ఇట్లా నేను బిలాము ప్రవక్త, బయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచిన వానికి, నీలాగా నాలాగా దృష్టి ఉంది, అలాంటి కన్నులు కలిగిన వానికి దేవుడు మరలా కన్నులు తెరిచాడు. అంటే దివ్య దృష్టి ఇచ్చాడు. కీర్తనకారుడు ప్రాధేయపడినట్టుగా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నా కన్ను తెరువమని కన్నులున్నవాడే చేశాడు ప్రార్థన. ఆ రీతిగా ఆ కన్నులు తెరవబడినాయి. అలాంటి వానికి వచ్చిన దేవోక్తి. 16వ వచనం, దేవవాక్కులను వినిన వాని వార్త, దేవుని యొక్క మాటలను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. మహోన్నతుని విద్యను అంటే నేటి భాషలో చెప్పాలంటే వేదాంత విద్య.
నేటి భాషలో చెప్పాలంటే వేదాంత విద్యను ఎరిగిన వాని వార్త ఎంత చక్కగా పరిచయం చేసుకున్నాడో బిలాము ప్రవక్త తనని గురించి తాను. మొదటేమో తన యొక్క వంశాన్ని గురించి, కుటుంబాన్ని గురించి చెప్పాడు. బెయ్యూరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి అని. తర్వాత తన గురించి ఏమని పరిచయం చేసుకున్నాడు? కన్నులు తెరిచిన నాకు వచ్చిన దేవోక్తి అన్నాడు. 16వ వచనం ఏమన్నాడు? దేవుని యొక్క వాక్కులను వినినటువంటి నాకు వచ్చిన దేవోక్తి అని చెప్పుకున్నాడు. దాని క్రింది వాక్యంతో ఏమన్నాడు? వేదాంత విద్యను అభ్యసించిన నాకు వచ్చిన దేవోక్తి అన్నాడు. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, పరవశుడై ఆత్మవశుడై దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయి కన్నులు తెరిచినాడు. అప్పుడు ఏం చూశాడు? సర్వశక్తుని దర్శనము పొందెను. సర్వశక్తుని దర్శనము ఆయన పొందినాడు. ఎవరు చూశాడు? కన్నులు తెరిచిన ప్రవక్త ఎవరు చూశాడు? సర్వశక్తుడైన దేవుని చూశాడు. ఈ నేత్రాలతో చూడాలంటే వీలు పడదు. దేవుణ్ణి చూడాలంటే మరొక దృష్టి కావాలి, ఆత్మీయ దృష్టి కావాలి. కొంతమంది చెబుతుంటారు నాస్తికులు, అన్నిటినీ చూపిస్తున్నావు కదా, ఉన్న వాటన్నిటినీ, దేవుడు కూడా ఉన్నాడంటున్నావు చూపించంటారు నాస్తికులు. అరే నాయన, నీకు ఆ దృష్టిలో దేవుని చూడలేవు. నీకున్న కంటితో సూర్యుడినే ఏకంగా గంట సేపు చూడలేవు. ఇక లక్షల సూర్యుల కాంతి కలిగినటువంటి దేవుడిని నువ్వు ఆడ చూడగలుగుతావు. మరొక దృష్టి కావాలి. ఆ దృష్టి కావాలంటే దేవుళ్ళలోనికి రావాలి. అప్పుడు నీవు అనుభవించగలుగుతావు ఆయన యొక్క సుగుణాలన్నిటినీ కూడా. కాబట్టి ఇక్కడ సర్వశక్తిని దేవుణ్ణి బిలాము ప్రవక్త ఎలాంటి వాడై చూశాడంటే, కన్నులు తెరిచిన వాడై, దేవుని వాక్కులను వినిన వాడై, వేదాంత విద్యను ఎరిగిన వాడై, పరవశుడై, ఇన్ని ఉన్నాయి. సర్వశక్తిని దేవుణ్ణి దర్శనం పొందుకోవడానికి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. కన్నులు తెరవాలి, దేవుని యొక్క వాక్కులు వినాలి, వేదాంత విద్యను కలిగి ఉండాలి, పరవశుడు అవ్వాలి. ఇన్ని స్టెప్స్ అధిరోహించి చూచింది ఏమిటంటే సర్వశక్తుడైన దేవుణ్ణి చూశాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా యెహోవా దేవుడు అబ్రహాముని పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహాముతో సర్వశక్తి గల దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. అంటే సర్వశక్తుడైన దేవునికి ఒక పేరు చెప్పుకున్నాడు, యెహోవా అనే పేరు చెప్పుకున్నాడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుడైన యెహోవా అని బిలాము ప్రవక్త చూశాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి బిలాము ప్రవక్త చూశాడు. మనం చూడడం లేదా సర్వశక్తుడైన దేవుణ్ణి? మనం గమనిస్తే 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో మీకు తండ్రినయి ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మన ప్రభు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఇజ్రాయేలే దేవుడే క్రైస్తవుల దేవుడు. అబ్రాహాము కనబడి సర్వశక్తుల దేవుడునని పరిచయం చేసుకున్న దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకు కొన్ని ప్రశ్నలు వేశాను, మీరు అందరూ కాకుండా కొంతమంది విని ఉంటారు. మన సృష్టికర్తలు ఎంతమంది అన్నాను. ఎంతమంది? ఒక్కరే. ఆయన పేరేమి? యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారంగా. మరి ఆదికాండం 2వ అధ్యాయంలో యెహోవా అని ఉందేంటి? 1వ అధ్యాయం అంతా సృష్టి చేసి ఆ సృష్టికర్త పేరు యెహోవా అని ఉందేమిటి? సృష్టికర్త ఒకడే. పాత నిబంధన కాలంలో యెహోవా, నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు. కాబట్టి సర్వశక్తుడే యేసుక్రీస్తు, యెహోవాయే యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ సర్వశక్తుడైన దేవుడిని చూశాడు బిలాము ప్రవక్త. అంటే ఎవరు చూశాడని? ఆ కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తునే చూచినాడు. ట్రినిటీ ఆఫ్ గాడ్ అంటే త్రియేక దేవుడు. యేసు ప్రభువే త్రియేక దేవుడు. లేఖనాల్లో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం ఈ ఒక్క వచనం అర్థం చేసుకుంటే చాలా డిబేట్ చేసేవాళ్ళు. ఈ ఒక్క వచనాన్ని అర్థం చేసుకుంటే త్రియేక దేవుడు యేసు ప్రభు అనేది అర్థమవుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ వచనం ఎవరి గురించి చెబుతుంది? మనకందరూ తెలుసు. క్రిస్మస్ సందర్భాల్లో మనం తరచుగా చదువుకుంటాం.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి చెబుతుంది ఇక్కడ. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించే ఈ వచనం మాట్లాడేది. మనకు శిశువు పుట్టెనో, మనకు కుమారుడు అనుగ్రహింపబడు. అంటే యేసు ప్రభువుని ఇక్కడ కుమారుడుగా చెబుతున్నాడు. ఆ ప్రారంభ వాక్యాల్లో, ఆ కింది వాక్యంలో చూడండి, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యేసు ప్రభువు గురించేనా తండ్రి అని చెబుతున్నారు. మరలా పై వాక్యములేమో కుమారుడు అన్నాడు, కింది వాక్యములు ఏమన్నాడు, మరలా తండ్రి అన్నాడు. ఆ వచనం అంతా చెప్పేది యేసు ప్రభువుని గురించే. అంటే యేసు ప్రభువుని గురించి ఏమేమి చెబుతున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త? ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి అని చెబుతున్నాడు. ఈ ఒక్క వచనాన్ని ఆ డిబేట్ చేసేవాళ్ళు, ఆ రచ్చ చేసేవాళ్ళు అర్థం చేసుకోగలిగితే ట్రినిటీ ఆఫ్ గాడ్ అనే అంశం క్లియర్గా అర్థమవుతుంది. త్రియేక దేవుడు యేసు ప్రభు ఒక్కడే, అవసరాన్ని బట్టి ఆయా రీతిలుగా పరిచయం చేసుకున్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటే ఒక్కో సంఘానికి ఒక్కో రకంగా పరిచయం చేసుకున్నాడు. 7 నక్షత్రం చేత పట్టినవాడు చెప్పు సంగతులు ఏవనగా, సంఘముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, వాక్యమనే ఖడ్గాని నోటిలోంచి బయలువెడుచున్నవాడు చెప్పు సంగతులు ఏవనగా, ఒక్కొక్క సంఘానికి ఒక్కో రకంగా అవసరాన్ని బట్టి పరిచయం చేసుకున్నాడు. 7 రకాలుగా పరిచయం చేసుకున్నాడు కాబట్టి 7 మంది కాదు, ఒక్కడే. అట్లాగే మానవ జాతి ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి అవసరాన్ని బట్టి రకరకాలుగా ఆయన పరిచయం చేసుకున్నాడు. కానీ ఆయన మాత్రం ఒక్కడే. యెషయా 9:6 ఏం చెబుతుంది? మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుడు ఎవరట? నిత్యుడగు తండ్రి. ఆ వచనంలో తండ్రి కుమారుడు యేసు ప్రభు అని చెబుతుందా? యేసు ప్రభు కూడా చెప్పాడు, ఫిలిప్పు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలని అంటున్నావు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నామని నీకు తెలియదా అన్నాడు. అంటే ఏమని చెబుతున్నాడు యేసు ప్రభు? నేనే కుమారుడును, నేనే త్రిని. తండ్రి కుమారుడు ఏకలో ఏకత్వం కనబడుతుంది అక్కడ. అర్థమవుతుందా? ఏకత్వంలో ఇక్కడ మనకు నేనే తండ్రిని అని అన్నాడంటే ఏక కుమారుడు తండ్రి మనం కనబడుతున్నాడు. ఇంకొకటి బ్యాలెన్స్ ఉందిగా, దానికోసం 2 కొరింథీ 3:17 చదువుదాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ. యేసుక్రీస్తుని మనం ప్రభువా అని పిలుస్తున్నాం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు అని అంటాడు. ఆయనే ఆత్మ అన్నాడు. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనేడల ఆయన మీ యొద్దకు రాడు, నేను వెళ్ళి మీకు ఆయన పంపిస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆత్మరూపిగా నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. యేసు ప్రభు మనల్ని అనాథలుగా విడిచిపెట్టనన్నాడు. ఆయన ఆరోహణమయ్యి పరలోకానికి వెళ్ళాడు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడా? ఆత్మరూపిగా వచ్చి యోహాను సువార్త 14:15 చెప్పినట్లుగా మనతో మన మధ్య ఉంటూ ఉన్నాడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంతవరకు సదాకాలము. ఫుట్ నోట్లో సదాకాలం మనకు తోడై ఉండాలంటే ఆదాము దగ్గర నుంచి చివరి మానవుడి వరకు ఆయన మనకు తోడుగా ఉండాలి. ఎట్లా ఉన్నాడు? ఆ రోజుల్లో యెహోవాగా, ఆ తర్వాత యేసుక్రీస్తుగా, తర్వాత పరిశుద్ధాత్మ దేవునిగా. ఈ 3 పేర్లతో, ఈ 3 విధాలుగా సదాకాలము దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక ఆయన ఇమ్మానుయేలు. అంతేగాని ఆ 33 సంవత్సరాలే, ఆ తర్వాత ఈ 2000 సంవత్సరాలే అది అంటే సదాకాలం ఎక్కడవుతుంది? అది సదాకాలం అంటే ఆదాము దగ్గర నుంచి రావాలి, ఆఖరి మానవుని వరకు రావాలి. ఆ రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే తండ్రిగా, ఆయనే కుమారుడుగా, ఆయనే పరిశుద్ధాత్మ దేవునిగా. కాకపోతే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క శక్తిని తగ్గించుకుని ఆయన మన మధ్య నివసించాడు. లేని ఎడల తండ్రి స్వరాన్ని మీరు ఎప్పుడు వినలేదు, చూడలేదు, చూచి బ్రతుకలేరు అన్నాడు. తండ్రి అనే పదము దగ్గర నిజస్వరూపమైన దేవుడు అని పెట్టుకోవాలి. నిజస్వరూపమైన దేవుని యొక్క స్వరము ఏ మనిషి విని బతకలేడు. ఆయనకున్న ప్రభావము, శక్తి, సామర్థ్యముల చేత కీర్తన గ్రంథంలో చదివితే ఆయన స్వరానికి దేవదారు వృక్షాలు నరకబడుతున్నాయి, కొండలు కరుగుతున్నాయి అంటాడు.
అలాంటి స్వరాన్ని విని ఆ రోజుల్లో ఇజ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుని యొక్క వాక్యం, అయ్యా ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం, మాకు నువ్వే పోయి మాట్లాడంటారు మోషేతో. అందుకు యేసు ప్రభువుని అనుగ్రహించాడు దేవుడు. వాస్తవ రూపంలో ఉన్న, నిజ శక్తితో ఉన్న, నిజ ప్రభావంతో ఉన్న దేవుడి యొక్క మాటలు కానీ స్వరూపాన్ని కానీ చూచి విని ఏ మనిషి బ్రతకలేడు కనుక యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని మనం ఎంతవరకు భరించగలమో, ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకు తగ్గించుకొని, డిబేట్లలో యేసుక్రీస్తు 100కి 100 పాళ్ళు మానవుడు, 100కి 100 పాళ్ళు దేవుడు అంటారు. సగం తప్పు, సగం కరెక్ట్. అది 100కి 100 పాళ్ళు మానవుడు కాదు, ఆయన 100కి 100 పాళ్ళు దేవుడే. 100కి 100 పాళ్ళు మానవుడైతే నేను ఒక ప్రశ్న వేస్తాను, నీలాగా నాలాగా పుట్టాడా? పుట్టలేదు. యేసు ప్రభు ఎందుకంటాడు మీరు క్రిందివారు నేను పైనుండి వాడును అని ఎందుకంటాడు? తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత మరియ గర్భములో ఉండి ఆయన ఉద్భవించినవాడు. ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము. ఒకవేళ మనలాంటి మానవుడు అనుకుందాం, మరలా మన ప్రశ్నలు ఏమొస్తాయంటే నీటి మీద ఎట్లా నడవగలిగాడు? మనలాంటి మానవుడైతే నీవు నేను కూడా నడవాలి కదా యేసు ప్రభులాగా. రూపాంతరం ఎట్లా చెందాడు? మనం కూడా రూపాంతరం చెందాలి కదా మనలాంటి మానవుడైతే. మనలాగా 100కి 100 పాళ్ళు యేసుక్రీస్తు మానవుడు అనేది తప్పు అనేది అందుకనే. అవసరాన్ని బట్టి రూపాంతరం చెందుతాడు, అవసరాన్ని బట్టి సముద్రం మీద నడుస్తాడు, అవసరాన్ని బట్టి కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరుస్తాడు, అవసరాన్ని బట్టి ఆయన మన బలహీనతలు వహించి సహించి నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అంటాడు. మనిషి కుమారునికి తెలియదు అంటాడు కానీ దేవుని కుమారునికి తెలియదు అని చెప్పడా. అందుకే నేను చెబుతాను, బేస్తా శుక్రవారాల పూట చెబుతుంటాను క్లియర్గా. యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు జీవితం బైబిల్లో ఎంతవరకు ఉందో ఆ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలంటే 3 రకాలుగా చూడాలి. 1 మనిషి కుమారుడుగా, 2 దేవుని కుమారుడుగా, 3 దేవునిగా. ఈ 3 కోణాల్లో చూస్తేనే యేసు జీవితాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. నాకు తెలియదన్నప్పుడు, దాహం వేస్తుందన్నప్పుడు, ఆకలిగొని ఉన్నప్పుడు, కలవరపడినప్పుడు మనిషి కుమారుడుగా ఆయన పునరుద్ధానం చెంది దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. ఆయన దేవునిగా చచ్చిపోయిన వారిని బ్రతికించాడు, జీవాధిపతిగా. ఈ 3 కోణాల్లో యేసుప్రభు జీవితాన్ని నీవు చూడగలిగితే యేసుప్రభు నీకు అర్థమవుతాడు, లేకంటే నీకు అర్థం కాడు. ఒకే యాంగిల్లో చూసినా 2 యాంగిల్లో చూసినా అర్థం కాడు. అందుకే చెప్పాను చాలా జటిలమైన అంశాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి అంతవరకే. తర్వాత రోజుల్లో వచ్చే సందర్భాలను బట్టి సమయాలను బట్టి మరికొన్ని వివరాలు మీకు యాడ్ చేస్తాను. 47వ కీర్తన 5వ వచనంలో దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను అని ఉంది. 47వ కీర్తనలో యెహోవా ఆరోహణమైనాడు అని ఉంది. ఆరోహణమైంది ఎవరు? పరలోకానికి. అంటే యెహోవా ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు అని బైబిల్లో చెబుతుంది కదా, అర్థమైందా? కాబట్టి యాకోబు దేవుడే ఇజ్రాయేలు దేవుడు, ఇజ్రాయేలు దేవుడే క్రైస్తవుల దేవుడు. బిలాము ప్రవక్త యాకోబు దేవుని దర్శనం పొందాడంటే మన దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. అందుకనే 17వ వచనం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం మొదటి ప్రారంభ మాటలు, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఇజ్రాయేలు దేవుని చూస్తూ ఉన్నాను, యెహోవా దేవుని చూస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు ఉన్నట్టుగా లేడు. కొంచెం తేడా ఉంది. కొంచెం తేడా ఉన్నా కూడా ఈయనే ఆయన, ఆయనే ఈయన గుర్తుపట్టేశాడు. పరవశుడై ఆత్మస్వాధీనంలో ఉండి చెబుతున్నాడు, ఆయన సొంత మాట కాదు ఇది. ఆయన చూస్తున్నాను ఎవరిని? సర్వశక్తి గల దేవుని అంటున్నాడు 16వ వచనం చివరి భాగంలో. సర్వశక్తి గల దేవుడిని యెహోవాను చూస్తూ ఉన్నాను కానీ కొంచెం వేరుగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? ఆయనను చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు, కొంచెం దూరంగా ఉన్నాడు. అంటే బిలాము ప్రవక్త కాలానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన కాలానికి ఆ దూరం పోల్చబడి చెప్పబడుతుందన్నమాట. ఆ కాలం ఎంతైతుందో ఆ కాలాన్ని సూచించి చెప్పే మాట ఈ దూరం అనే మాట. సమీపముగా లేడో అంటే నూతన నిబంధన కాలంలో ఆయన జన్మిస్తాడు, శరీరధారిగా జన్మిస్తాడు. ఇప్పుడున్న దేవునికైతే శరీరం లేదు, అప్పుడున్న దేవునికైతే శరీరం ఉంది, శరీరంలో గాయాలు ఉన్నాయి. ఆయన సర్వశక్తి గల దేవుడే. నేను సర్వశక్తి గల దేవుని దర్శనం చూస్తున్నాను.
ఆయన ఇప్పుడున్నట్టుగా లేడు, వేరుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా సర్వశక్తి గల దేవుడే, ఆయనే యెహోవా దేవుడే అని బిలాము ఆత్మవశుడై పరవశుడై చెబుతున్న సత్యం ఇది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అతిశయించదగినట్టు దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. ఇజ్రాయేల్ దేవుడే మన దేవుడు. ఇంకా మా తీసి నా పెడదాం, ఇజ్రాయేల్ దేవుడే నా దేవుడు. తోమా ప్రభు యొక్క పాదాల మీద పడి నా దేవా నా ప్రభు అన్నాడు. మా దేవ అంటే ఆ కనెక్షన్ వేరుగా ఉంటుంది, నా దేవ అంటే మనతో కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. నా దేవా నా ప్రభువా, ఇజ్రాయేల్ యొక్క దేవుడే నా దేవుడు అని అనుకుంటే హృదయంలో తెలియని ఆనందం, ఆత్మలో తెలియని బలం. అట్లాగే అనుకోండి ఎప్పుడు కూడా, ఇజ్రాయేల్ దేవుడే నా దేవుడు అని అనుకోండి. రెండవ మాట 17వ వచనం 2వ భాగంలో ఏమంటున్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును అంటున్నాడు. యాకోబు అంటే ఇజ్రాయేలు, నక్షత్రం ఇజ్రాయేల్లో ఉదయించును అంటే యాకోబు నక్షత్రము మన దేవుడే. యాకోబులో ఉదయించిన నక్షత్రం మన హృదయాల్లో ప్రకాశించేవాడు, ఉదయించేట నక్షత్రముగా ఆయన ఉంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. ఎక్కడ? మన హృదయంలో ఉదయించేటటువంటి నక్షత్రం. ఆనాడు ఆకాశంలో ఉదయించిన నక్షత్రం భూమి మీద జన్మించిన నక్షత్రాన్ని సూచించింది. భూమి మీద ఉదయించిన యాకోబు నక్షత్రం నేడు మన హృదయాల్లో ఉదయించుచున్నది. ఆయన హృదయం అనే తలుపు వద్ద నిలుచుని తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారో ఆయన వారి హృదయాల్లోనికి వస్తాడు. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితానికి ఒక వెలుగు, మన హృదయం ప్రకాశిస్తుంది. ఎందుకంటే అది ప్రకాశించే నక్షత్రం. యాకోబు నక్షత్రం నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయాల్లో ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో బాప్తిస్మ యోహాను తండ్రి అయిన జకర్యా ఆత్మపూర్ణుడై చెప్పుచున్న మాట చూడండి. 79వ వచనం 2వ భాగం. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. దాన్నే యెషయా 9:2లో కూడా చెబుతున్నాడు, చీకటిలో ఉన్నవారు వెలుగును చూచిరి అని. అదే జకర్యా చెబుతున్నాడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో. వాళ్ళిద్దరు చెప్పేది యేసు ప్రభువుని గురించే. కాబట్టి యాకోబులో ఉదయించిన నక్షత్రం నీ హృదయంలో, నా హృదయంలో ఉదయించున్నది, ప్రకాశించుచున్నది. పౌలు చెబుతున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఆ అపోస్తల హృదయాల్లో ప్రకాశించింది యాకోబులోని నక్షత్రమే. మన హృదయాల్లో ఉదయించేది, ప్రకాశించేది, మన జీవితాలకు వెలుగునిచ్చేది యాకోబు నక్షత్రమే. కాబట్టి యాకోబు దేవుని దర్శనం బిలాము ప్రవక్త పొందుకున్నాడు. మనము కూడా ఆయన దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాం. అలాగే యాకోబులో ఉదయించిన నక్షత్రాన్ని మనం కూడా హృదయంలో కలిగి ఉంటున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడే నా దేవుడు అని అతిశయాస్పదముతో మనం తలంచాలి. అది గర్వకారణం, మనకు గర్వకారణం. మనం మామూలు దేవుణ్ణి కాదు కలిగి ఉన్నది, సజీవుడైన వాణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి, జీవాధిపతిని, ప్రేమ స్వరూపైన దేవుణ్ణి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉంది. మనం ఎలాంటి వారమై ఉంటున్నాం? అందుకు తగ్గట్టుగా ఉంటున్నామా? యథా రాజా తథా ప్రజ. ఆ సూక్తిని భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేస్తే యథా క్రీస్తు తథా క్రైస్తవులు, యథా క్రీస్తు తథా క్రైస్తవులు. అందుకనే మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడు? మీరు నన్ను పోలి నడుచుకునుడి, యథా క్రీస్తు తథా క్రైస్తవులుగా ఉండాలి. ఎలాంటి వారంగా ఉంటున్నాం?
క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? కనీసం ఆశ ఉందా? యేసులాగా జీవించాలి. అందుకంటాడు స్తుతి యాగమును అర్పించుడి అంటాడు. నోటితో స్తుతి మాటలు చెప్పడం కాదు. స్తుతి యాగం అంటే హృదయాంతరంగంలో నుంచి యథార్థంగా దేవునికి మనము స్తుతి చెల్లించాలి. స్తోత్రం 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 అంటే అది మనకు ఆత్రం, అంతే. అది మన ఆత్రం తప్ప ఆ స్తోత్రం దేవునికి చెల్లదు. ప్రభువా, నేను రోగినై ఉండగా నన్ను స్వస్థపరిచావు ప్రభువా, నీకు స్తోత్రం. దేవునికి ఏ మేలు చేసాడో ఆ మేలు చెప్పి నీవు స్తోత్రం అనాలి. నాకు విజయశేఖర్ అప్పుడప్పుడు కారు అయ్యా సహాయం చేయండి వస్తాడు. ఆయనకి అయ్యని ఏం చెప్పకుండా దిగిపోయేటప్పుడు చేయబట్టుకుని థ్యాంక్స్ 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 అని అన్నాను అనుకో, 100 సార్లు చెప్తే పిచ్చి పెట్టి కింద పడతాడు. ఎందుకు చెప్తున్నాను థ్యాంక్స్ అనేది అర్థం కాక. అయ్యా నాకు కాలు బాగలేదు, డ్రైవింగ్ చేయలేను, నేను అడిగాను, వచ్చావు, సిఎంసి దాకా వచ్చి డ్రైవ్ చేసావు, నీకు థ్యాంక్స్ అండి అంటే అర్థం అవుతుంది. అట్లాగే దేవుడు కూడా నీకు ఏ మేలు చేశాడో, ఏ మేలు చేశాడో ఆ మేలు చెప్పి అందుకు స్తోత్రం ప్రభా అని చెప్పు. అటు కాకుండా ఏమి చెప్పకుండా ఏందండి ఇది, ఆయన బాధ పెడుతున్నాం, పారిపోతున్నాడు. భక్తుని దెబ్బకి భగవంతుడు పారిపోతున్నాడు. అలాంటి భక్తి వచ్చేసింది ఈ చివరి దినాల్లో. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకుందాం. మన యొక్క పాటలు, మాటలు, మన వ్యవహారం సమస్తం సరిచేయబడాలి. యథాక్రీస్తు తథా క్రైస్తవులుగా కొనసాగాలంటే అన్ని విషయాల్లో మనము రూపాంతరం చెందాలి, మార్పు చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చివరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనం. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతాను చూడండి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. యేసు ప్రభుకి రాజ్యవాసులముగా చేయబడ్డాం మనం. అంటే మనల్ని ఏలువాడు ఆయన. ప్రభువు అంటే నీ ఏలుబడిలో నేను ఉన్నాను అని అర్థం. అందుకే అంటాడు ప్రభు అని పిలుచుట ఎందుకు, నా తండ్రి చిత్త ప్రకారం చేయకుండా అంటే దేవుని ఏలుబడిలో లేకుండా నీ ఏలుబడిలో ఉన్నాను అనే భావం ఇచ్చే ప్రభు అంటే ఏం ప్రయోజనం అంటాడు. కనుక మన హృదయంలో దేవుడు ఉంటే మన హృదయాన్ని పాలించువాడు, మన జీవితాన్ని పాలించువాడు యేసు ప్రభు. మనల్ని ఏలువాడు దేవుడైతే మనకు సమస్త క్షేమాలు. దేవుని చేత ఏలబడుతూ ఉంటే, న్యాయాధిపతుల కాలంలో దేవుని చేత ఏలబడుతూ ఉన్నారు ఇజ్రాయేలీలు. కాస్త కరువు వచ్చింది, మోయాబు దేశంలో సమృద్ధిగా ధాన్యం ఉందని తెలిసింది. ఎవరికి ఆమె కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ సమృద్ధిగా గింజలు ఉన్నాయి. దేవుడు లేకపోయినా, సమాజ మందిరం లేకపోయినా, దేవాలయం లేకపోయినా, ధర్మశాస్త్రం లేకపోయినా, బోధలు లేకపోయినా, దేవుని బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, ధాన్యం ఉందిలే అనుకుని వెళ్ళింది. ఏమైపోయింది? భర్తని కోల్పోయింది, బిడ్డల్ని కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. రిక్తురాలుగా మరలా వచ్చింది. ఎందుకు వచ్చింది? మరలా ఇక్కడ ధాన్యం ఉందని, మళ్ళీ వచ్చింది. నీవు నయోమి కదా అంటే నన్ను అట్లా పిలవబాకండి. సర్వశక్తుడు నాకు విరోధముగా చేశాడు కాబట్టి నన్ను ఇక నయోమిని మహారాణి పిలవండి. న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చినా సరే అందరూ సుభిక్షంగా ఉన్నారు. దేవుడు న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేశాడు. కాబట్టి దేవుని పరిపాలనలో మనం ఉంటే మనకు క్షేమమే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా సింహాసనం చూచి తిని వాటి మీద ఆశుల ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొరువారు ధన్యులు, పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు, దాన్నే మిలేనియం అంటున్నాం.
యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో క్రీస్తు విరోధితో యుద్ధం చేసి జయించి యెరూషలేముని కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పాలిస్తాడు 1000 సంవత్సరాలు. మన హృదయాల్లో పాలించువాడు దేవుడే. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన రాకడలో ఉన్న వారిని 1000 సంవత్సరాలు పరిపాలించేవాడు కూడా దేవుడే. ఇక్కడ ఒక విషయాన్ని మీకు ఒక మాట అట్ట స్ఫురింపజేసి నేను వెళ్తాను. ఇది ఏమన్నాడు అక్కడ? ఇది మొదటి పునరుద్ధానం అన్నాడు. అంటే దానికి ముందు ఏమైనా ఉంటుందా? ఇదే ఫస్ట్ బస్సు అంటే దాని ముందు ఇంకేం లేవు అంటే ఏమంటారు? కొడతారు వాళ్ళు. ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి ఎంక్వైరీ కాడికి పోయి, అయ్యా ఫస్ట్ బస్సు ఎన్ని గంటలకు ఉంది, తిరుపతి కంటే 4 గంటలకు అంటాడు. దానికి ముందు ఏమీ లేవా అంటే ఎగాదిగా చూస్తాడు. కాబట్టి ఇది మొదటి పునరుద్ధానం అంటే దానికి ముందు ఉన్నట్టా లేనట్టా? కాబట్టి రచ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సంఘం ఎత్తబడుతుంది. ఒక వర్గమేమో ప్రీ ట్రిబులేషన్ అంటే శ్రమలకు ముందు, ఇంకొక వర్గమేమో మిడ్ ట్రిబులేషన్ శ్రమల మధ్యకాలంలో, ఇంకొక వర్గమేమో పోస్ట్ ట్రిబులేషన్ శ్రమల తర్వాత. ఉందా ఇవన్నీ? అవన్నీ ఉంటే ఇది మొదటి పునరుద్ధానం ఎందుకు అవుతుంది? అవన్నీ ఉంటే ఇది మొదటి పునరుద్ధానం ఎందుకు అవుతుంది? శ్రమల కాలంలో ఒకే ఒక ప్రశ్న అండి. క్రీస్తు విరోధి పరిపాలనలో సంఘం అంటే పరిశుద్ధులు ఎత్తబడితే అది ఎక్కడికో, అదొక అంశం, మళ్ళీ అది పక్కన పెడతాం. ఎత్తబడితే క్రీస్తు విరోధిని శ్రమ పెట్టేది ఎవరిని? పరిశుద్ధులు అందరూ ఎత్తబడ్డారు, మిగిలింది పాపులే. పాపుల్ని వాడు ఎందుకు శ్రమ పెడతాడు? నా ముద్ర వేసుకుంటా అంటే ముందు మనమే కదా పోతాం, ఉన్నవాళ్ళు వెయ్యి అంటాం. ఇంక వాళ్ళు ఎందుకు శ్రమ పెడతాడు? నా బొమ్మకు నమస్కారం చేయండి చేస్తారు కదా, నన్ను ఆరాధించమంటే ఆరాధిస్తారు కదా, పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారు కదా, మిగిలింది పాపులే కదా, ఇంక వాడు శ్రమ పెట్టడానికి ఇక్కడ ఎవరున్నారు? ఇవేమీ ఆలోచన చేయరు తరతరాలుగా. ఇది మొదటి పునరుద్ధానము. అది కూడా ఎప్పుడు జరుగుతుందట? ఆ మొదటి పునరుద్ధానంలో పాల్గొనే వాళ్ళు ఎవరు? క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకుని వారు, వారిని ప్రతిముఖ నమస్కారం చేయని వారు కూడా ఉన్నారు. ఎక్కడ? మొదటి పునరుద్ధానంలో. అంటే క్రీస్తు విరోధి పరిపాలనకు ముందు కానీ మధ్యలో కానీ ఉందా? లేదు. యెషయా 9:6 అర్థం చేసుకుంటే త్రియేక దేవుడు అర్థమవుతాడు. ప్రకటన గ్రంథం 20:4 అర్థం చేసుకుంటే పునరుద్ధానాలు 2 ఉన్నాయి. మొదటి పునరుద్ధానం, కడమ పునరుద్ధానం, ఇది అర్థమైపోతాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుడు యాకోబులో ఏలిక పుట్టును, మన హృదయాలను ఏలును. క్రీస్తు రెండవ రాకడలో 1000 సంవత్సరాలు ప్రజలను ఏలును. లూకాసు వార్త 1:33 దేవదూత మరియమ్మ చెప్పుచున్న మాటల్లో, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. యుగ యుగములు ఆయన ఏలేది ఎక్కడ? నూతన భూమి నూతన ఆకాశములో. యుగ యుగములు యాకోబు వంశస్థులైన పరిశుద్ధులందరూ నూతన భూమిలో యుగ యుగములు. ఈ భూమి మీద అయితే 1000 సంవత్సరాలే, నూతన భూమిలో అయితే యుగ యుగములు ఏలును. మన హృదయాలను ఏలువాడు క్రీస్తు రెండవ రాకడలో 1000 సంవత్సరాల ప్రజలను ఏలువాడు, నూతన భూమిలో యుగ యుగములు ఏలువాడు. యాకోబులో ఏలిక పుట్టును, యాకోబులో నక్షత్రము ఉదయించును, యాకోబు దేవుని దర్శనము బిలాము పొందెను. ఇజ్రాయేలు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే నీ దేవుడు. యాకోబులో నక్షత్రమే నీ హృదయంలో ప్రకాశిస్తూ ఉంది. యాకోబులో పుట్టిన ఏలికే నీ జీవితాన్ని ఏలువాడు. ఎంత గొప్ప భాగ్యం అండి మనకు. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తే మనం నిర్లక్ష్యంగా ఉంచున్నాం. మనం ఏదో తక్కువ వారంగా మనమే భావన. ఏమాత్రం కాదు. దేవుడు మనల్ని ఏమాత్రం తక్కువ వారిని చేయలేదు. ఆయన తోటి సమానమైనటువంటి నా సహోదరులు అన్నాడు, నా తోటి వారు అన్నాడు, నా స్నేహితులు అంటాను అన్నాడు. అంతగా హెచ్చించాడు మనల్ని. కనుక అంతగా మనం యేసు ప్రభుని ప్రేమించి ఆయన తగినటువంటి జీవితంలో కొనసాగుదాం. రాబోయే పండుగల్లో ప్రత్యేకమైన దీవెనలు పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీరు చెప్పిన మాటలు వ్యర్థం కాకుండా మా హృదయాల్లో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేయను ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యంలోని సత్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయను ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సత్య స్వరూపిన దేవుడు కనుక మమ్మల్ని సత్య మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి,
మా హృదయంలో మీరు నాటిన వాక్య భాగాలు దుష్టుడు దొంగిలించకుండా ఉండేలాగా జాగ్రత్త చేయండి, అపార్థం కాకుండా ఉండేలాగా జాగ్రత్త చేయండి. నా ప్రభువా, మరొకసారి నా తండ్రి, మా యొక్క జీవితాలతో మీరు మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నా ప్రభువా. మేము అట్టి దేవుడు అయిన నిన్ను మేము కలిగి ఉన్నందుకు మేము అతిశయిస్తున్నాం, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మిగిలిన కార్యక్రమంలో కూడా మేము చక్కగా నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వలోకము మనలను తన వాక్య సత్య